నెల రోజులైందా పోసి? కాదు దగ్గర దగ్గర 40-50 లారీల ఒడ్లు పోవాలి. ఒడ్లు ఎన్నడ పోతాయి ఇంకా పోసి వారం ఎక్కువైంది. ఇంక ఇప్పుడు 40 రోజులు అవుతాయట పోయి మొత్తం పోయే వరకు. మరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉల్టా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీరేం చేస్తారని అడుగుతారు. అంటే 18 ఇంకా 2-3 రోజులు అయితే నెల అయినట్టు. నెల అయింది, దాదాపు నెల రోజులు అయింది పోసి. ఎన్ని లారీలు పోయినాయి? 3 లారీలు పోయినాయి. ఎంత సీరియల్ ఎన్ని కుప్పలు ఉన్నాయి? 110. ఎన్ని సీరియల్ నడుస్తుంది? 110 అంటే ఇప్పుడు 10 మంది రైతులే చెప్తున్నాయి. 10వ నెంబర్ ఆమె ఇన్నే ఉందట కదా డిఎం గారు. ఈడ మీరు రాఘవపురంలో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. ఈడ 110 కుప్పలు పోసారు నెల రోజుల నుంచి. ఇప్పటి వరకు పోయినాయి 7 కుప్పలు పోయినాయి. ఫోకస్ మొత్తం పెట్టకపోతే ఏం పని కాదు. లారీలని ఎక్కడన్నా పట్టుకొచ్చిన లారీలని ఆర్టీ వాళ్ళని పెట్టి రోడ్ల మీద బండ్లు ఆపన్నా లోపలికి పంపాలా? అది స్పీడప్ చేయాలి. మరో గారు చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు చాలా ఇబ్బంది అయితే చెప్తున్నా మన మండల్లో. కాంటే సమస్య కాదు. ఇప్పుడు 1 మంత్ అవుతుంది డిఎం గారు ఇక్కడ పెట్టుకొని. జనాలు 1 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసేదానికి ఏం సమస్య? ఎవరు తప్పు? కాంట లేట్ స్టార్ట్ చేసింది ఎవరు తప్పు? అరే మీకు తెలవాలి కదా డిఎం గారు, మీకు తెలవాలి కదా అంటున్నా. నేను అట్లా సార్ కరెక్టే కానీ ఇప్పుడు ఒక అధికారి మీద ఒకరి మీద వేస్తారు. నా సమస్య కాదు అని కాదు కదా. దయచేసి నా సబ్మిషన్ అర్థం చేసుకోండి. మనం కాంటా స్టార్ట్ అయినాక లారీలు పంపించడం వరకే మన బాధ్యత. ఇప్పుడు కాంటా స్టార్ట్ అయ్యి కూడా ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు ఎన్ని రోజులు కొట్టినా? కాంట ఎప్పుడు స్టార్ట్ చేసావు నువ్వు? 7వ తారీఖు 7th రోజు. అరే నేను డిఎం గారు గుప్పలు వచ్చి నెల రోజులు అవుతుంది. రైతులు పోసుకొని 1 మంత్. డిఎం అట్లా కాదు డిఎం గారు ఒకటి వినండి డిఎం గారు ఒక్క మాట. నా మాట కూడా విన్నాక మీరు చెప్పండి మీరు సమాధానం. 7th రోజు మీరు స్టార్ట్ చేసిరు అనుకుందాం. అప్పటికి బిఫోరే మనోళ్ళు రైతులు కుప్పలు పోసుకున్నారు. కాంట డీలే, అధికారులు లేట్ అనుకుందాము, లేకపోతే మీ కోఆర్డినేషన్ లేకపోతే వీళ్ళ ప్రాబ్లము అనుకుందాము. 7వ తారీఖు అంటే కూడా ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? 10 రోజులు అవుతుంది కదా. 12 రోజుల నుంచి అది ఒక లారీ సరిపోతుంది డిఎం గారు. ఆడ పోయి 4 రోజులు 3 రోజులు ఉంటే డిఎం గారు కాదంబరి కాడ 4 రోజులు 5 రోజులు మీరు బండి ఆగుతున్నది. ఆ లారీ టైర్లు గాలి పోయినాయని వాడు బంద్ చేసిపోతున్నాడు. ఇంకా ఇప్పుడు మీ లెక్క మీద 5% డిఎం గారు ఇక్కడ వినండి, 5% కూడా పోలే. 5% పోనప్పుడు ఇంకెన్ని రోజులకు పోతుంది చెప్పండి? ఏ లీడర్ కూడా స్పందిస్తలేరు, గాలి కుదిలిపెట్టిర్రు. మరి మీరు చాలా కూల్ గా మాట్లాడుతున్నారు మీరు డిఎం గారు. ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు? ఇప్పుడు ఇంకోటి మీరు చూడండి, పిలాయిపల్లి మిల్లు 1.5 కిలో కట్ చేసుకుంటున్నారు ట్రక్ షీట్ లో. ఇప్పుడు జమ్లపేట నిమ్రగం డిఎం గారు వినండి, నిమ్రగంలో కాడ ఒక కళ్ళ ఉంది పిఎస్సిఎస్ సెంటరే. ఆడెంతో జోకుతున్నారు, 41.6 జోకుతున్నారు, పంపిస్తున్నారు. 1.5 కట్ చేస్తున్నాడు ట్రక్ షీట్. మీరు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ట్రక్ షీట్ తెప్పించుకోండి. ఇది పోయింది ఏమైంది, మారుతుంది ఏమైతుంది అనేది. 1.5 kg తగ్గిన తర్వాత ఇంకేం లాభం మీరు చేసి? ప్రొటెక్షన్ ఎవరికి? రైతులకు కాదు, మీరు మిల్లర్లకు ప్రొటెక్షన్ లాగా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు డిఎం గారు. మేము ఆవేదనతో చెప్తున్నాము. మీరు చాలా స్పీడ్గా పర్చేజ్ చేయండి, కోఆర్డినేట్ చేయండి. మండల లీడర్లను కోఆర్డినేట్ చేయండి, మండల అధికారులను కోఆర్డినేట్ చేయండి, ఫీల్డ్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేయండి. స్పీడ్ అయ్యేటట్టు చూడండి. గోదాములను ప్రొటెక్షన్ చేయడం కాదు, రైతులు ప్రొటెక్ట్ చేయండి. పర్ఫెక్ట్గా లేదు డిఎం గారు. మేము సీరియస్గా చెప్తున్నాము. ఇట్లే ఉంటే కనుక 100% పెద్ద ఎత్తున మండలి కోఆర్డినేట్ చేస్తాం. 1000 మందితో మేము ధర్నా చేస్తాం. నేను చెప్తున్నాం, పెద్ద ఇష్యూ చేస్తాం. ఇట్లా మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే కాదు. డిఎస్ఓ గారు కూడా ఫోన్లు ఎత్తుతలేరు, ఎన్నిసార్లు కొట్టినా. మండల అధికారుల కోఆర్డినేషన్ లేదు, వాళ్ళు ఫోన్లు ఎత్తుతలేరు ఇదే పని మీద అని. ఇట్లయితే ఎట్లా డిఎం గారు? మీరు చూస్తారు కదా, మీరు
మిల్లుతో పాటు వేరే వృద్ధులు కూడా ఇవ్వండి. మిల్లు వాళ్ళు ఎవరు ఇంత మీరు ఇవ్వట్లేదు. మేము డిఎం గారు ఆ మిల్లుల కోసమే చూస్తే కాదు కదా, కొత్త గోడౌన్లు చూడండి, ఏదైనా ఫంక్షన్ హాల్ చూడండి, పెట్టండి, అక్కడ పెట్టి డంప్ చేయండి, మీరు అతను మాట్లాడండి, 4 రోజులు వర్షాలు జనాదాన్ని షిఫ్ట్ చేయాలా. డిఎం గారు మీరు ఇట్లా వాళ్ళ మీద డిపెండ్ అయితే పని కాదు, చాలా ప్రాబ్లం అవుతుంది. రేపు మీరు బాగా బదలాం అవుతారు చెప్తున్నా. ఇది ఇబ్బందులు చాలా అవుతాయి, రైతులు ఇబ్బంది పెట్టయితాము, గవర్నమెంట్ బదలాం అవుతుంది, మీరు అధికారులు కూడా బదలాం అవుతారు. వర్షాలు స్టార్ట్ అయితే 15 రోజులు అయితే వర్షాలు స్టార్ట్